పూరి జగన్నాథ్ ఈ పేరు వినిపించగానే ఒక స్టార్ హీరోకు వచ్చిన రెస్పాన్స్ వస్తుంది. అలాంటి డైరెక్టర్ రెండు డిజాస్టర్స్ పడగానే పూర్తిగా అలర్ట్ అయ్యాడు. మళ్ళీ పాత పూరి జగన్నాథ్ లా మారిపోయాడు. పూరి సినిమా అనౌన్స్ చేశాడుగా, ఆ మూవీ ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి తెరకెక్కించబోతున్న చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ కావడమే. జులై మొదటి వారంలో సేతుపతి హీరోగా షూటింగ్ మొదలు పెట్టాడు పూరి. ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అంటూ అప్డేట్ ఇచ్చాడు. ఒకప్పుడు తెలుగులో జెట్ స్పీడ్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పూరికి చాలా క్రేజ్ ఉండేది. అలాంటి డైరెక్టర్ ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు విడుదల చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే సమయంలో ఫ్లాప్లు రావడంతో ఇక యూటర్న్ తీసుకున్నాడు పూరి జగన్నాథ్. సేతుపతితో మూవీని జస్ట్ 5 నెలల్లో కంప్లీట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి న్యూ ఇయర్ లో మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. పూరి కొత్త చిత్రానికి ఇంతవరకు టైటిల్ ఖరారు చేయలేదు. కాస్ట్ మాత్రం రివీల్ చేశాడు. విజయ్ సేతుపతి హీరో, సంయుక్త హీరోయిన్. మరో కీ రోల్ ను ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు చేసింది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ కు సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాల్లో జైలర్ సీక్వెల్ కు ఉన్న క్రేజ్ మరో మూవీకి లేదు. అందుకు కారణం ఈ సినిమాలో గెస్ట్ అపిరియన్సెస్. ఫస్ట్ పార్ట్ లో పాన్ ఇండియా స్టార్స్ మెరిశారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న సెకండ్ పార్ట్ లో అంతకు మించిన స్టార్స్ కనిపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఏకంగా కింగ్ రంగంలోకి దిగుతున్నాడట. కోలీవుడ్ లో మెల్లిగా జైలర్ 2 ఫీవర్ మొదలవుతోంది. అందుకు కారణం డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్డే రోజున ఈ మూవీ గురించి మరో అనౌన్స్మెంట్ రానుంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో ఖరారు కానుంది. జైలర్ సీక్వెల్ పై కోలీవుడ్ చాలా హోప్స్ పెట్టుకుంది. రెండో భాగం 1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు అంచనాలను అందుకోవాలంటే అందుకు తగ్గ స్పెషల్ అపీరియన్సెస్ ఉండాలి అనేది నెల్సన్ ప్లాన్. అందుకే జైలర్ కోసం కింగ్ ను రంగంలోకి దింపుతున్నాడట. జైలర్ సీక్వెల్ లో షారుఖ్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు అనేది బాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. రజనీకాంత్ అంటే షారుఖ్ కు చాలా అభిమానం. అందుకే జైలర్ లో కొద్ది నిమిషాలు కనిపించేందుకు డేట్స్ కేటాయించాడట. గతంలో షారుఖ్ నటించిన రావణ్ మూవీలో రజనీకాంత్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్ కలిసి నటిస్తేనే ప్రేమలో పడ్డారనే డౌట్ పడుతుంది బీటోన్. అందులోనూ ప్రేమలో పడ్డామంటూ హింట్ ఇస్తే ఇక బాలీవుడ్ ఊరుకుంటుందా? అదే పనిగా ఫాలో అవుతుంది. లవ్ కన్ఫర్మ్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేసినా హైలైట్ చేస్తూనే ఉంటుంది. ధనుష్, మృణాల్ మరోసారి బీటోన్ కు దొరికిపోయారు. తెలుగులో సర్, కుబేరా చిత్రాల్లో నటించిన ధనుష్, అలాగే సీతారామం, హాయ్ నాన్న చిత్రాల్లో కనిపించిన మృణాల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అనేది బాలీవుడ్ చెప్పుకొచ్చే మాట. అలా ఎలా అంటే గతంలో మృణాల్ నటించిన కొత్త సినిమా ప్రీమియర్ కొచ్చాడు ధనుష్. ఆ తర్వాత మృణాల్ బర్త్డే పార్టీలో కనిపించాడు. మృణాల్తో ధనుష్ సినిమాలేవి చేయటం లేదు. మరి తరచూ సీత దగ్గర కుబేరా అటెండెన్స్ ఏంటి అంటే లవ్ స్టోరీనే అంటోంది బాలీవుడ్. ఇది జరిగి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని చెప్పడానికి మరో ఇన్సిడెంట్ రీజన్ అయింది. మృణాల్ నటించిన కొత్త చిత్రం దో దివానే షహర్ మే టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూసి ధనుష్ చాలా బాగుంది అన్నాడు. అందుకు మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇవ్వడమే హాట్ టాపిక్ గా మారింది. 2 ఏళ్ల క్రితమే ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోతున్నట్టు తెలిపాడు. 2 ఏళ్లుగా ధనుష్ పై ఎలాంటి రూమర్స్ లేవు. కానీ ఇప్పుడు మృణాల్ తో ప్రేమలో పడ్డాడని జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే మృణాల్ కూడా ఈ లవ్ స్టోరీపై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయింది. తనకు కెరియర్ ఇంపార్టెంట్ అంటూ తన జీవితంలో జరిగే విషయాలను బయటకు మాట్లాడటం ఇష్టం ఉండదు అని తెలిపింది. స్పిరిట్ లో చిరంజీవి అంటే మెగా స్టార్, రెబల్ స్టార్ కలిసి నటిస్తారని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మ్యూచువల్ ఫ్యాన్స్. కట్ చేస్తే సినిమాలో మెగాస్టార్ లేడు, కానీ సినిమా ఓపెనింగ్ కు మాత్రం వచ్చాడు. రెబల్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. అయితే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అంటున్నాడు వంగ. వన్స్ స్పిరిట్ స్టార్ట్ కానివ్వండి, ఒక్కొక్కటిగా బయటకు తీస్తానంటున్నాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాన్జా దక్కింది. అదెలా అంటే ఒకే టైంలో ఇటు రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది, మరోవైపు మంచి రోజులు కావడంతో సందీప్ వంగా కూడా చిరును పిలిచి సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఓపెనింగ్ కు రెబల్ కూడా వచ్చాడు. కాకపోతే లుక్ రివీల్ కాకూడదని ఫోటోస్ బయటికి ఇవ్వలేదట. ఇక ఈ సినిమా షూటింగ్ మంత్ ఎండ్ నుంచి లేదా డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు ఫౌజీ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసేందుకు మైసూర్ వెళ్లాడు ప్రభాస్. స్పిరిట్ లో హీరోయిన్ గా తృప్తి దిమిరి నటిస్తోంది. విలన్ రోల్ ను వివేక్ ఒబెరాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న స్పిరిట్ లో ఒక ముఖ్య పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నారని ప్రచారం మొదలైంది. అలాగే యానిమల్ హీరో రణబీర్ కపూర్ కూడా సినిమాలో కొద్ది నిమిషాలు కనిపిస్తాడట. మొత్తంగా స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లక ముందే సెన్సేషన్ సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవరా సీక్వెల్స్ పై రూమర్స్ మొదలయ్యాయి. పార్ట్ 2 క్యాన్సిల్ అంటూ మళ్ళీ గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. మరోవైపు దర్శక నిర్మాతలు మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ దేవరా రెండో భాగం ఉన్నట్లా లేనట్లా? వార్ 2 అనే సినిమా రిలీజ్ కి ముందు వరకు ఎన్టీఆర్ వేరు, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ వేరు. ఎందుకంటే ఈ సినిమా ఫెయిల్యూర్ వల్ల అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది యంగ్ టైగర్ మాత్రమే. వార్ 2 ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు మొత్తం ఎన్టీఆర్ లైనప్ మారిపోయింది. ఇప్పటికే ఫాల్కే బయోపిక్ నుంచి ఎన్టీఆర్ బయటకొచ్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దేవరా సీక్వెల్ పై కూడా టైగర్ ఇంట్రెస్టెడ్ గా లేడని, ఈ విషయాన్ని కొరటాలకు చెప్పేశాడని టాక్ ఒకటి నడుస్తోంది. ఇటీవల దేవరా 1 ఇయర్ కంప్లీట్ కావడంతో మేకర్స్ ఎవ్వరూ ఊహించని విధంగా సీక్వెల్ కు సిద్ధంగా ఉండండి అంటూ ప్రకటించారు. దీంతో దేవరా సీక్వెల్ పై వచ్చిన రూమర్స్ అన్ని ఉత్తదే అనే ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. కానీ వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత ఎన్టీఆర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ రీసెట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ మాత్రమే చేస్తున్నాడు. దేవరా 2 డ్రాప్ అయితే కొరటాల మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. నాగ చైతన్యతో సినిమా చేస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.